ఆహా సింహం స్వామి, థ్యాంక్స్ స్వామి. ఈ భక్తుడి జన్మ ధన్యమైంది. ఆహా మీకు పవర్స్ ఉన్నాయి ఏమో అనుకున్నాను. థ్యాంక్స్ థ్యాంక్స్. ఏంట్రా అంత భక్తులు మునిగిపోయారు? అది చాలా పెద్ద సీక్రెట్ రా. అవునా? అయితే ఆ సీక్రెట్ ని దాచుకో. ఎవరా ఎవరు? పూజ జరుగుతున్నప్పుడు తుమ్ముతున్నారు? నేను కాదు బామ్మగారు. నేను కాదు బామ్మగారు. మనలో ఎవరు కానప్పుడు ఆడగొంతు ఎలా వినపడుతుంది? విగ్రహంలో ఏదో తేడా ఉందే. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. ఈ విగ్రహం అత్తయ్యలాగే ఉంది. చెప్తే నాగండి మీ సంగతి. ఈ డబ్బుని చూడగానే చెల్లించిపోయే వ్యక్తి ప్రపంచంలో ఒకే ఒకరున్నారు. ఆవిడే మా అత్త అనసూయాదేవి. ఇప్పుడు ఈ డబ్బును చూసి ఆశపడిందనుకో, తేలిపోతుంది ఈవిడ అమ్మ కాదు నా భర్త గారి అమ్మ అని. డబ్బు పెరిగే కొద్దీ ఆనందపడి
తగ్గే కొద్దీ బాధపడిందంటే అయితే ఇవిడ ఖచ్చితంగా దుర్గాదేవి కాదు, మా అత్త అనసూయాదేవి. కానీ ఈ విషయంలో ఎందుకు వచ్చినట్టు? మొత్తానికైతే ఏదో ఉంది. లేదంటే ఉపవాస దీక్ష అని అబద్ధం చెప్పి 9 రోజులు ఇక్కడ కూర్చోదు. అయితే ఈ క్షణం నుండి ఇవిడ మీద ఒక కన్నేసి ఉంచాలి. పూజ అయిపోయింది. అమ్మవారిని ఏకాంతంగా విశ్రాంతి తీసుకొనివ్వండి. పదండి పదండి పదండారా. ఒరే పడుతున్నా వెళుతున్నా. అమ్మా నువ్వు కూడా పద. అలాగే బామ్మగారు. రా వెళ్దాం. ఎందుకక్క కొబ్బరి నూనె డబ్బా తెచ్చావు? బా ఇది చేతు కోసమే. ఓ తలకి రాయడానికా? అయ్యో, ఈ బొంద. మనమిప్పుడు ఓ మాస్టర్ ప్లాన్ వేయబోతున్నాం. ఏంటక్క అది? ఈ కొబ్బరి నూనె ఇదిగో ఇలా తీసి ఇలా నేల మీద పోస్తాం. పోసిన తర్వాత మధు మధు అని గట్టిగా పిలుస్తాం. మధు వచ్చి ఆయిల్ మీద కాలు వేసి కాలు జారి కింద పడుతుంది. ఆ తర్వాత మనం డాక్టర్ని పిలిచి మధుకి టెస్ట్లు చేయించి అసలు గర్భవతే కాదని నిరూపిస్తాం. ఇంతకు ముందు కూడా ముష్టి డాక్టర్ని పిలిచినప్పుడు ఇలాగే అన్నారు, కానీ వర్కౌట్ అవ్వలేదు కదక్కా. షో, అప్పుడు డబ్బులకి కక్కుర్తి పడి ఏదో అలాంటి డాక్టర్ని పిలిపించాం. కానీ ఈసారి ఒరిజినల్ డాక్టర్ని తెస్తాం. సో అతను దెబ్బలతో బెడ్డెక్కిన మధుని పరీక్షించి తాను అసలు ప్రెగ్నెంటే కాదని చెప్పేస్తాడు. ఆ తర్వాత అది విన్న బొచ్చు బాలామణి అత్తయ్య గారికి విషయం చేరవేస్తుంది. దాంతో 9 రోజులు ఉపవాసం చేయాలనుకున్న అత్తయ్య గారు తెల్లవారేసరికి వచ్చేస్తారు. అబద్ధం చెప్పిన మధుని బయటికి గెంటేస్తారు. ఇది సూపర్ ఐడియా అక్క. చూసావా, ఈ ప్లాన్ తో మధు బయటికి వెళ్ళటం ఖాయం. ఓ, నా ప్రెగ్నెంట్ నిజం కాదని నిరూపించే పనిలో ఉన్నారా? మీ వెదవ ప్లాన్లు నా దగ్గర వర్కౌట్ అవ్వవు గాని చెప్తానుండండి మీ సంగతి. అక్క, ఒకవేళ మధు అటువైపు నుంచి వచ్చిందనుకో, కాలు కరెక్ట్ గా ఎక్కడ పడుతుందో తెలియాలంటే మనం ఒకసారి రిహార్సల్ చేసుకుంటే బెటర్ ఏమో అక్క. అయితే నేనటు వెళ్ళి మధులా నడుచుకుంటూ వస్తాను. నీకు బాత నడక వచ్చేమో గాని మధు నడక రాదు కదక్క. ధర్మే, అదేమైనా పెద్ద హంస నడక? చూపిస్తాను చూడు. పట్కా. ఏ, మధు వస్తుంది. నాకు తెలుసు నువ్వు ప్లాన్ చేసేది మధుని ఇంట్లోంచి పంపించడానికి కాదు, నన్ను బయటికి పంపించడానికి. నువ్వు పూసుకోవి. మధు వచ్చేస్తుంది. ఓయ్, ఏంటిది?
ఏమో ఆ? తీ ఆ, నేను తీయను. నువ్వు నొలిగిపోతే తీవా నీ ఆ, అయ్యో అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు కాపాడండి. అత్తయ్య గారు ప్లీజ్ నన్ను కాపాడండి. అత్తయ్య గారు ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య గారు నన్ను కాపాడండి. ఏమైంది? ప్లీజ్ ప్లీజ్ రండి అత్తయ్య గారు. నేను చూడవేంటి? ఏయ్ రామలాడుతున్నావా? అత్తయ్య గారు అత్తయ్య గారు ప్లీజ్ రండి త్వరగా రండి. అత్తయ్య గారు ఏంటి రామలాడుతున్నావు ఏంటి? అమ్మో త్రిశూలం ఇక్కడుందేంటి? అంతా దుర్గాదేవి మహిమరా. చూసావా, నువ్వు నీ భార్య కడుపు తీయించాలని ఎంతో ప్రయత్నం చేశావు. మీ అమ్మ అమ్మా అదేరా అమ్మల కన్నా అమ్మ ఎలా కాపాడిందో. కాపాడిందిలే. అంట్ల వెధవా. అంట్ల వెధవా? ఒట్టి అంట్ల వెధవే కాదురా, యాబ్రాసి వెధవా, పింజారి వెధవా, తెలుగు తక్కువ వెధవా, తెలుగు లేని వెధవా. నోర్మై పింజారి వెధవా. మీ అమ్మ వెళ్ళేటప్పుడు నీకేం చెప్పిందిరా? ఆమె వేరు నేను వేరు కాదని చెప్పిందా లేదా? ఆమె ఉంటే ఎలా తిట్టేదో నేను అలాగే తిడుతున్నాను. అయినా పుట్టుబోయే బిడ్డని చంపుకోవడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా యాబ్రాస్ వేధవా? అసలు నువ్వు తండ్రివేనా? అసలు నువ్వు మనిషివేనా? లేకపోతే నువ్వు దున్నపోతువా, పశువా, లేకపోతే ఎలుగొడ్డువా, లేకపోతే దుమ్మలు కూడా ఎదవా? అమ్మా నీకు దండం పెడతానే, ఇంకాపు. నా మీద నాకే అసహ్యం వేస్తోంది, ప్లీజ్. ఇంకోసారి మధు జోలుకు వచ్చావో కత్తితో కాదురా తిట్లుతో చంపేస్తాను పింజారి వెధవా. అమ్మా మధు పదమ్మా, త్రిశూలం తీసుకో అమ్మా, అమ్మవారి దగ్గర పెట్టేద్దాం. పదమ్మా పద. అమ్మో అమ్మా అపచారం జరిగిపోయిందమ్మా. అమ్మా దుర్గమ్మ తల్లి, నువ్వు ఉండబట్టే నా కడుపు నిలబడిందమ్మా.
అమ్మా దా దా తల్లి. కానీ తల్లి అయ్యో అమ్మా, త్వరగా కానీ తల్లి చస్తున్నాను. అమ్మో ఆకలి చంపేస్తోంది. ఛీ, వేధవ జన్మ. తిడతావేంటి బుజ్జి? తిట్టింది మిమ్మల్ని కాదు, నన్ను. హ్, ఒక్క నిమ్మకాయ రసంతో ఎంతమంది బతకాలంటే మాటలా? ఇలాగే ఇంకో రోజు తాగితే చావడం ఖాయం. ఇంకా నువ్వు నయం తల్లి, కొంచెం పుష్టిగా ఉన్నావు. ఇదిగో నన్ను చూడు, చేలో పెడతారే దిష్టి బొమ్మ, అలా ఉన్నాను. అమ్మా అయ్యో, ఈ రోజు కూడా ఏమీ తినకపోతే నా ఫోటోకి దండేసి పెట్టినం పెడతాం ఖాయం. అమ్మో, ఈ రోజు ఏదో ఒకటి చేసి ఏదో కొంచెం తినాలి, లేకపోతే చచ్చిపోతా. తినాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అన్ని తాళాలేసి తాళాలు తీసుకెళ్ళి ఆ మధుకి ఇచ్చి వెళ్ళింది అమ్మ. ఆ తాళాలు నొక్కేస్తే నువ్వు నోరు మీవే. అసలే ఆ సింహం చాలా పవర్ఫుల్. ఏదన్నా తప్పు జరిగిందో తాట తీసేస్తుంది. ఆ, అదేమైనా నిజమైన సింహమా? బొమ్మే కదా. బొమ్మే అయినా చాలా శక్తులు ఉన్నాయే. చాలండి, నేను నమ్మను. సిస్టర్ సిస్టర్ పిలిచారా అన్నయ్య గారు? అయ్యో లేదు సిస్టర్, అమ్మో, బహుశా ఈ టిఫిన్ లో నుంచి వాసన పీల్చుంటది. కడుపు నిండా ఇవ్వండి, ఇవ్వండి. ఆహా, ఆశ దోష. ఇది మీకు కాదు, మధు కోసం. అమ్మ మధు, మధు. ఏంటన్నయ్య గారు? ఏంటి నా కోసం ఏదో తెచ్చినట్టున్నారు? వేడి వేడి వడలు తెచ్చాను సిస్టర్. వావ్, వాసన చూస్తుంటే నాలుక లాగేస్తుందన్నయ్య. ఫుల్గా లాగించాల్సిందే. లాగించు అజీర్తి చేసి అట్ట పడతాం. పాపం ఉపవాసం చేస్తున్నారు కదన్నయ్య, ఆ మాత్రం బీపీ ఉంటుందిలే. మేమేం చేయటం లేదు, ఆ మాయదారత్తే మాతో చేయిస్తుంది. అదేదో యజ్ఞమో హోమమో అయినట్టు ఖాళీ దొరికినప్పుడల్లా ఉపవాసం చేస్తుంది. పిసినరి కకృతి అత్త. నన్నే తిట్టుకుంటారా మీరు? చెప్తా. ఇవి తక్కువ అమ్మా, మీరు లేనప్పుడు చెప్పలేనన్ని తిట్లు తిట్టుకుంటున్నారు. నువ్వు నోరు మీరా సుబ్బా. వాళ్ళ మాటలకేంది గాని నువ్వు హ్యాపీగా లాగించే. పాపం వాళ్ళు నిన్నటి నుంచి ఏమీ తినలేదన్నయ్య. వాళ్ళకు కూడా తల ఒకటి ఇద్దాం, లేదంటే నీరసమైపోతారు. ఆ దయ్యాల మీద జాలి పడుతున్నావా? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు కూడా మనుషులే కదన్నయ్య. ఆకలి అందరికీ సమానమే, అందరం షేర్ చేసుకుంటాం. సరే సిస్టర్, మీ ఇష్టం. ఉండన్నయ్య, చేతులు కడుక్కొని వస్తాను.
అమ్మవారు ఈ పూటకి చాలే విగ్రహం మాత్రం అచ్చు అమ్మవారి లాగానే ఉంది. సింహమే కొంచెం కొవ్వు పట్టిన గేదలా ఉంది. అమ్మో నిజంగా సింహం తిరిగి చూసిందా లేక నా భ్రమ?